హలో అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ చేశాను. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఆయిల్ వేసుకోవాలి. కూరకి మసాలా ధనియాలు, జీలకర్ర, చెక్క, పువ్వు, యాలక్కాయలు, లవంగీలు. నూనె కాగింది. ఇందులో మసాలాలు వేస్తున్నానండి. వేసుకోవాలి. నూనెలోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక ఇంచు అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. నేను వేసుకోవాలి. ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగుతాయి. నేను ఫ్రై చేసుకోవాలి బాగా. ఉల్లిపాయలు వేగిపోయండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. అదే కళాయిలో ఇప్పుడు గుడ్లు వేపుతున్నానండి. గుడ్లు బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు వేగిపోయండి, తీసుకుంటున్నాను. అన్ని గుడ్లు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. గుడ్లు వేపుకున్న తర్వాత అదే నూనెలోని పసుపు, కారం 2 స్పూన్లు, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి, రుబ్బుకున్న మసాలా, ఉల్లిపాయ గరం మసాలా వేసి బాగా కలుపుకోవద్దాము. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. గ్రేవీ కోసం ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఉడికొచ్చింది కదండి. ఇప్పుడు ఇంట్లో గుడ్లు వేస్తున్నాను. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి లో ఫ్లేమ్లో. కూర ఎంతవరకు వచ్చింది చూద్దామండి. దగ్గర అయిపోయింది కూర. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కలుపుకొని దించేసుకోవడం. ఇంకా రెడీ అయిపోయిందండి గుడ్డు కూర. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.